పార్థ సారథి ముందేంటి? సంతకం నేను అంత కీన్ గా చూడలేదు సార్, తెలుసున్న వాళ్ళే కదా అని. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా. సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా. చనువే తగదంటావా, మనవే విననంటావా, వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా. డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. కనులుంటే సొగసే కనపడదా, మనసుంటే తగు మార్గం దొరకదా. రాననసా, అనుకుంటే సరిపోదే వనిత, అటుపై ఏ పొరపాటు జరగదా. రమ్మనక పెరిగిన దాహం తరగదే, పెదవులు తాకందే. తరిమిన తాపం తాళదే, మదనుడి బాణం తగిలితే. తల్లే పడాయి నా తోలడాయి, తగ్గించబోయి అబ్బాయి. హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే. Break it down. హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి. హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. మొహమాటం పడతావా, అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా చేరవుగా. ఇరకాటం పెడతావే ఇదిగా అబలా, నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా. దర్శనమిస్తే సులువుగా అలుసుగా చూస్తావా, సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా. వరాల పాల వరించు వేళ, తరించనంటూ తగువేళ. నిగారమిట్ట చికేళ్ళ నాల జనం చెడేలా. Everybody! నిగారమిట్ట చికేళ్ళ నాల జనం చెడేలా జబరాల. నిగార
హలో నందు Yes! Come on, come on, come on, come on! Don't waste time! Go back! అరే ఓకే సార్ రవి ఇద్దరిని ఇచ్చిపెట్టి పంపించు అలాగే కవర్ దిస్ ఏరియాస్ రవి సార్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తెచ్చుకో అండ్ కవర్ ద బ్యాంక్ యార్డ్ ఓకే సార్ సారీ మూర్తి గారు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఏంటి దొరికాడా లేదు సార్ వెనక్కి వెళ్ళి ఎత్తకండి బై మూర్తి గారు మీ ఇంట్లో ఉన్నాడు కుర్రోడు వాడు మీ మనోడు కాదు వాడి పేరు నందు ఈజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్ అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ కేసులో వాడి కోసం వెతుకుతున్నాడు ఎస్ఐని టీవీ దగ్గర రమ్మని చెప్పు సారీ టు సే దిస్ మీ మనోడు ట్రైన్లోనే పోయాడు వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంది ఏంటి దొరకలేదు సార్ నాకు తెలుసు వాడు దొరకడు Come on, let's go. అసలు ఇంట్లో ఉంది మనవాడో మనవాడు కాడో ఎవడో బయట వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వచ్చే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరాధియాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్దు కాకుండా ఇంకెవరనుకుంటావండి? పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర 3 పడ్డాక పోలీసులు వచ్చారు. అదే ముందు వచ్చుంటే ఏముంది, తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన పందిరి, ఆటి పక్కన మన అమ్మాయి. లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగా ఉన్నాయి ఆ మాట. పీటల మీద పెళ్లి అయిపోతే ఇంకేమైనా ఉందా? 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నయ్య. శివారెడ్డిని చంపినట్టుకి పెద్ద లెక్క చెప్పు. బాగా చెప్పావు. ఇంకా నయ్యం, పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమానిస్తున్నాను, నన్ను చంపేసి ఉండేవాడు. కరెక్ట్ సార్, ఆడు చాలా దుర్మార్గుడండి. ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన నెత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచి ఏం చేస్తాడు చెప్పండి. ఆడేం చేసినా మీ ఎవరికే తెలియదండి.